రామయ్య దగ్గర ఒక ఆవు ఉండేది. అది దండిగా పాలు ఇచ్చేది. ఆవును ఎంతో శ్రద్ధగా మేత కుడితే పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆవు కొన్నాళ్లకు దూడను ఈనింది. రామయ్య ఎంతగానో సంతోషించాడు. పాల దిగుబడి మరింతగా పెరిగింది. కానీ ఒకరోజు ఆ ఆవు తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. రామయ్య చాలా విచారించాడు. దూడ తల్లి కోసం దిగులు పడింది. దాంతో రామయ్య ఒక ఉపాయం ఆలోచించి, నా ఆవు తప్పిపోయింది, దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్లకు దూడను కూడా ఇచ్చేస్తాను అని దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన గోపన్న అనే వ్యక్తి తన కొట్టంలో కట్టేసుకున్న ఆవును తీసుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు. దూడను గుర్తుపట్టిన ఆవు గోపన్నను ఒక్క తన్ను తన్ని దూడ దగ్గరకు పరిగెత్తింది. నడుము విరిగిన గోపన్న లబోదిబోమన్నాడు. రామయ్య తన ఆవు తనకు దక్కినందుకు, దూడకు తల్లి దొరికినందుకు సంతోషించాడు.